అందుకని హల్లెలూయా హల్లెలూయా. యేసు నామములో మనందరికి కూడా దేవుడు శక్తిని ఇచ్చిన కాక రోజు రోజుకి పలసపడిపోతా ఉన్నారు. హల్లెలూయా. యేసు ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేశంలో అనేకమైన మార్పులు మనం కళ్ళ ముందు కనపడుతున్నాయంటే మనకు ఒకటే అర్థం చేసుకోవాలి. ఒకసారంట పెళ్లి విందుకు పిలువబడ్డారు కొంతమంది. పెద్ద వివాహ కార్యక్రమం జరుగుతుంది. అక్కడ అకస్మాత్తుగా దేవుని యొక్క స్వరం వినపడ్డది, బోర ఊదబడ్డది. అంతే. అప్పటి వరకు సందడిగా ఉన్న వివాహంలో చాలామంది ఎత్తబడ్డారంట, కొంతమంది విడవబడ్డారు. ఆ విడవబడిన వారందరూ కూడా గుండెలు బాదుకుంటున్నారు. ప్లీజ్ జీసస్, ప్లీజ్ మళ్ళీ ఒకసారి మాకు అవకాశం, మమ్మల్ని కూడా తీసుకెళ్ళు అని చెప్పి కేకలు పెడుతున్నారండి అందరూ. ఇద్దరు భార్య భర్తలో భర్త డ్రైవింగ్ చేస్తున్నాడు, భర్త ఎత్తబడ్డాడు, భార్య విడవబడ్డారు. ఒక సంఘంలో పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. పాస్టర్ గారు కొంతమంది సంఘస్థులు ఎత్తబడ్డారు, కొంతమంది మిగిలిపోయారు. ఈ భయంకరమైన దానాల్లో ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో ఒకటే ఒక ఆధారం మనకి ఏంటంటే దేవుని సన్నిధి. పురుషులు చాలామంది దేవుని దగ్గరికి శుక్రవారం 1 గంట రాలేకపోతున్నారు. దయచేసి రాని వారితో మీరు చెప్పండి, దేవుని సన్నిధికి నడిపించండి. ఎందుకంటే దేవుని సన్నిధికి నువ్వు నడిపించడం ద్వారా నీకు అది ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం కలుగుగా. మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రభువు రక్షకుడు యేసు నామం పేరట నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు మరొక అంశమును మీ ముందు పెట్టాలని ఆశపడతా ఉన్నాను. ఉదయకాలము శ్రమలకు పరిహారము గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటలు, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఏం చేస్తున్నాను. ఎందుకని చెప్పాను, దృశ్యమైన వాటిని చూడకుండా పౌలు గారు దేని చూశారు, అదృశ్యమైన వాటిని చూశాడు. కనుక తన జీవితంలో మరి హింసలు, అవమానాలు అన్యజనుల ద్వారా, స్వజనుల ద్వారా, పట్టణములో, సముద్రములో, తుఫాన్ల మధ్యలో అనేక శ్రమలు. కొన్ని మాత్రమే అక్కడ మనకు కనబడతాయి, కానీ చాలా మరి అతని జీవితంలో ముమ్మారు వాడబద్దలైపోయింది. 5 సార్లు ఒకటి తక్కువ 40 కొరడాల దెబ్బలు తను తినటం, ఇవన్నీ కూడా వీటన్నిటిని బట్టి ఏమంటున్నాడు, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని ఎంచి దేవుని సన్నిధిలో ఆ ఇచ్చే బహుమానం కొరకు ఏం చేస్తున్నాడని చెప్పాను, పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాడని చెప్పాను. ఈరోజు ఫిలోమోను పత్రికలో నుంచి కొన్ని మాటలు, ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. మన సహోదరి అయిన తోడి యోధుడైన అర్కీపునకును నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయునది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు అప్పియ అనే స్త్రీ గురించి మీ మధ్యలో చిన్న వృత్తాంతమే, పెద్ద ప్రసంగమేమి కాదు. దయచేసి ఈ విలువైన మాటలను మీరు జాగ్రత్తగా వినవలసిందిగా మీకు తెలియచేస్తా ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రికను వ్రాస్తూ ఏమంటున్నాడంటే, ప్రియమైన అప్పియాకు అని సంబోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి వారండి, ఎలాంటి వారుగా ఉండాలి, ప్రియమైన వారు. మనం ఎవరము, ప్రియమైన వారము. చిన్నప్పుడు నీ స్నేహితుడు ఎవరైనా కనబడ్డారనుకోండి, ఎంత ప్రేమగా మాట్లాడతావు, ఎంత ఆప్యాయతను చూపిస్తావు, ఎంత అనురాగాన్ని చూపిస్తావు అతని పట్ల. అలాగే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరంట, పౌలు గారు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రియమైన వారము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రాంతాలు వేరు కావచ్చు, ఆలోచనలు వేరు కావచ్చు, పద్ధతులు వేరు కావచ్చు, కానీ యేసుక్రీస్తు రక్తం చేత మనందరినీ కూడా దేవుడు ఏం చేశాడు, ఒక కుటుంబముగా సమకూర్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనమందరం కూడా దేవుని దృష్టికి ప్రియమైన వారముగా ఉన్న మనము ఏ విధంగా ఉండాలి చూద్దాం. ఈ యొక్క
ఆనాటి క్రైస్తవ సమాజములో ఈమె మొట్టమొదటి సహోదరి, క్రైస్తవ సహోదరి. పౌలు ఆమెను సహోదరి అని పిలిచాడు. దీని అర్థం ఏంటంటే ఆనాటి ప్రారంభ క్రైస్తవ సంఘములో ఒక విశ్వాసి మరియు క్రియాశీలకమైన సభ్యురాలుగా సంఘములో ఆమె యొక్క సహాయ సహకారాలని అప్పియ ఏం చేస్తుంది, అందిస్తున్నట్లుగా మనం చూడగలం. బైబిల్ పండితులు ఏమని చెప్తారంటే, ఇగో ఈ యొక్క అప్పియ ఎవరి భార్య అని అంటే ఫిలోమోను భార్య అయి ఉండవచ్చు అని చెప్పి బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఎందుకనంటే పౌలు గారు ఏమని రాస్తున్నాడు, పైన చదివితే క్రీస్తు ఖైదీనైన పౌలును సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జత పనివాడునైన ఫిలోమోకును మన సహోదరి అయిన అప్పియాకు అని రాయడం మొదలు పెడుతున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఎవరెవరికి శుభాలు చెప్తూ ఉన్నాడంటే ఫిలోమోనికి, తిమోతికి, ఇలా అప్పియాకు, ఇంకెవరికి అర్కీపునకు, ఇలా ఆయన సంబోధిస్తూ మాట్లాడుతున్న మాటలను బట్టి బైబిల్ పండితులు ఏమనుకున్నారంటే ఫిలోమోను అప్పియ యొక్క భర్త అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి యోహాను కానీ 1వ అధ్యాయం 8వ వచనం చదివితే, మొదటి యోహాను 1వ అధ్యాయం 8వ వచనం, మనము సత్యమునకు సహాయకులమైనట్లు అట్టి వారికి ఉపచారము చేయబద్ధులమై ఉన్నాము అని అంటాడు 3వ యోహాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికండి? మనం సత్యమునకు సహాయకులమగునట్లు. దీన్ని ఫుట్నోట్లో ఏమంటారంటే జత పనివారమగునట్లు. ఇప్పుడు అప్పియ సంఘానికి ఏ విధంగా ఉంది? జత పనివారిగా కనబడుతోంది. సంఘానికి ఎప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలి? దూరంగా ఉండకూడదు. సంఘములో ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండాలి. స్త్రీలైనా పురుషులైనా సంఘ కార్యక్రమాల్లో, పరిచర్యలో మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? కలిసిమెలిసి ఉండాలి. ఈనాటి క్రైస్తవ జీవితంలో అవి కనబడటం లేదండి. నాకెందుకులే, ఫలానా వాళ్ళు నియమించబడ్డారు కదా, ఈరోజు పరిచర్య అంతా ఎలా తయారైందంటే బ్రతిమలాడుకోవాలి. సంఘంలో ఏదైనా కార్యక్రమం జరిగిందనుకోండి, అమ్మ కొంచెం రారాదమ్మా, ఆ కూరగాయలు కోయటానికి, ఆ ఉల్లిపాయలు కోయటానికి, ఆ నీళ్లు పట్టడంతో గిన్నెలతో రా అమ్మ ప్లీజ్ అమ్మ 10 సార్లు ఇంటికి పోతేనే. కానీ ఈరోజు ఏమైపోతుంది? రాలేకపోతున్నారు. ఈమె గురించి ముందు మీరు ధ్యానం చేస్తే చాలా చక్కని విషయాలు ఈమె గురించి క్లుప్తంగా ఉంది, కానీ చాలా అర్థవంతమైన జీవితాన్ని దేవుని కొరకు బ్రతికింది. దేవునికి స్తోత్రం కలుగుతారు. ఈరోజు పరిచర్య ఎవరి కోసం చేస్తున్నాము? ఎవరి కోసం చెప్పండి? నిజంగా మీ గుండె మీద చేసుకొని చెప్పండి. చెప్పగలవా? మార్తమ్మ గారి గురించా? బతిమలాడకూడదండి. దేవుని పరిచర్య అంటే అది చాలా ప్రివిలేజ్గా తీసుకోవాలి. అది నీకు ఎంత ఆశీర్వాదమో ఒకసారి ఆలోచన చేస్తే చెప్పవలసిన అవసరం అనేది ఉండదు. మనము సత్యమునకు సహాయకులమగునట్లు మనము పరిచర్య చేసే అనుభవంలో ఉండాలి. ప్రియమైన వారలారా, ఈమె గురించి మొట్టమొదటి మాట ఏంటంటే కుటుంబ పరిచర్య ఈమె చేయడం ప్రారంభించింది. అప్పియ తన భర్త అయిన ఫిలోమోనుతో కలిసి తన ఇంటినే దేవుని పరిచర్య కొరకు ఇచ్చేసిందంట. ఏమిచ్చిందండి? తన ఇల్లునే దేవుని పరిచర్యకు ఆమె కానుకగా దేవుని పరిచర్య కొరకు అప్పగించింది. భార్య భర్తలు ఇద్దరు కూడా ఏకీభవించి దేవుని పనిలో పాలు పంపులు పంచుకుంటా ఉన్నారు. ఎంత ఆశీర్వాదకరమైన జీవితాన్ని వీరు మనకి చూపిస్తున్నారో ఒక్కసారి గమనించండి. ఈరోజు నేటి కుటుంబాల్లో భర్త ఒక దారి గుండా పోతా ఉంటుంటే భార్య ఇంకొక దారి పోతా ఉంటారు. ఇష్టంతో ఎవరు రారండి దేవుని దగ్గరికి. ఈరోజు ఒక భార్య తన భర్తతో ఏమండి 1 గంట ప్రార్థన చేసుకుందాం అంటే నువ్వు చేసుకోపా తర్వాత చేసుకుంటానులే అనేవాళ్ళు కూడా చాలా మంది లోకంలో ఉన్నారు. కొంతమంది భార్యలు భర్త దేవుని పరిచర్యలో సేవ చేయాలని ఆలోచన కలిగి ఉంటే, కొంతమంది భార్యలు ఏమంటారు తెలుసా? నేను నిన్ను పెళ్లి చేసుకుని నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అని చెప్తేనే నేను పెళ్లి చేసుకున్నాను, నువ్వు పరిచర్య చేసేటట్లయితే నేను నిన్ను వివాహం చేసుకునేవాడిని కాదు.
కానీ ఈ యొక్క అప్పియ తన ఇంటిని దేవుని పరిచర్యకి ఇచ్చింది. తన భర్తతో పాటు ఇద్దరు ఏకీభవించి ఏం చేస్తున్నారు? పరిచర్య చేశారు. పరిచర్య అంటే సేవ చేయడమే కాదండి, సువార్త ప్రకటించడమే కాదండి, నీ గృహములో కలిసి ప్రార్థన చేయడం కూడా, అనేక మంది కొరకు మొర్ర పెట్టడం కూడా పరిచర్యలో ఒక భాగమే. దేవునికి స్తోత్రం కలుగుతారు. నీ ఇంటిని దేవుని కొరకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు, దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడేనండి మన బిడ్డలు మనము ఆశీర్వాదకరంగా మార్చబడగలరు. ఒకరు ఒక రకంగా, ఒకరు ఇంకొక రీతిగా ప్రయాణం చేస్తే ఆ కుటుంబం ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవ లక్షణం ఏంటంటే ఈమెలో ఆతిథ్యము మరియు సేవ దృక్పథము కలిగి ఉన్న వ్యక్తి అన్నమాట. ఆ రోజుల్లో ఆమె తన ఇంటిని దేవుని మందిరంగా మార్చుకున్నది గనుక విశ్వాసులకు ఏమి చేసేదంటే ఆతిథ్యాన్ని ఇచ్చేదన్నమాట. విశ్వాసులు వారి ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏం చేసేది? భోజనం పెట్టేదన్నమాట. వాళ్ళ అవసరాలను తీర్చే మరి కార్యక్రమాలను చేయడానికి కీలకమైన పాత్రను పోషించే వ్యక్తి అన్నమాట. ఈరోజు ఇతరుల కోసం మన ఇంటి తలుపులను, అనగా మన హృదయం అనే తలుపులను మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? తెరవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమంది ఎప్పుడు మూసేసుకునే ఉంటారు. నీ తలుపులు తెరవబడ్డాయా? దేవుడు తలుపు యొద్ద నుండి తడతా ఉన్నాడు. ఎవడైనా నా స్వరము విని ఎడలా వాడు నాతో కూడా, నేను వానితో కూడా ఉంటానని దేవుడు బైబిల్ గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. నీ హృదయం ఎప్పుడు కూడా దేవునిని నీ గృహంలోనికి ఆహ్వానించడం కొరకు నీ తలుపులు ఎప్పుడు కూడా తెరిచే ఉంచాలి. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఆస్తిని తీసుకుని దూరదేశానికి వెళ్ళిపోయినప్పుడు తండ్రి ఏం చేశాడు తెలుసా? తలుపులు తెరిచే ఉంచాడు. కుమార్తె చెప్తున్నాడు, అయ్యా ఏదో ఒక రోజు నువ్వు తప్పు తెలుసుకుని వస్తే ఇగో నీ కొరకు ఈ తలుపులు ఎప్పుడు కూడా తెరిచే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇతరుల కష్టాల్లో, సమస్యలో ఉన్నప్పుడు ఈ అప్పియ ఏ విధంగా అయితే తన ఇంటిని దేవునికి ఇచ్చింది, అలాగే విశ్వాసుల యొక్క అవసరతల నిమిత్తమై తన గుప్పిలి కూడా ఏం చేస్తుంది? విప్పుతుంది. ఆతిథ్యం. అబ్రహాము గారు అంతగా ఆశీర్వదించబడిన గల కారణం ఏంటండి? ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకున్నాడు. దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు. ఆకాశపు నక్షత్రాల వలె, సముద్రపు ఇసుక రేళ్ళ వలె తన సంతానం అంతగా ఆశీర్వదించబడడం గల కారణము బైబిల్ గ్రంథంలో మీరు ఎవరినైనా మీరు చూడండి. తారేపత్ అనే ఊరిలో విధవరాలు ఏం చేసింది? ఒకే ఒక అప్పం, ఇక లేదు అవకాశం, కొనుక్కోవడానికి డబ్బులు లేవు, చూస్తే కరువు. ఆ యొక్క మొదటి అప్పాన్ని తీసుకొచ్చి ఏం చేసింది? దైవజనునికి ఇచ్చింది. 3-4 సంవత్సరాలు కూడా తొట్టెలో పిండైపోలేదు, బుడ్డిలో నూనె. చూసారా? ఒక ఆశీర్వాదం అనేది రావాలంటే నీ జీవితంలో నీవు ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక పాత్రను పోషించాలి. ఎందుకనంటే ఈరోజు అవసరతలో అనేక మంది కనబడుతూ ఉంటాం. నీకు చేతనైనంత నీవు దేవుని పరిచర్యలో సేవా దృక్పథం అనేది నీలో ఎప్పుడైతే ఉంటుందో, ఆ తలుపులు ఎప్పుడైతే నువ్వు తెరుచుకుంటావో నీ జీవితంలో దేవుడు ఇంకా సమృద్ధిని కుమ్మరిస్తాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదివితే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐశ్వర్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలవబడిన పిలుపునకు తగ్గినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను, దేవునికి స్తోత్రం కలుగునుగాక, సువార్త పనిలో ఒక గుర్తింపును సంపాదించుకున్న వ్యక్తి అండి ఈమె. అపోస్తలుడైన పౌలు ఆమెను ప్రత్యేకంగా ప్రియమైన సహోదరి అని సంబోధించాడు. అంటే పరిచర్యలో ఆమె కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే
పరిమితము కాలేదండి. సువార్త వ్యాప్తిలో తోటి విశ్వాసులను బలపరచడములో ఆమె ఒక క్రియాశీలకంగా ఆమె ఏం చేస్తుందంటే కనబడుతున్నట్లుగా దీనిని బట్టి మనకు అర్థము. కొంతమంది ప్రేక్షక పాత్రలు పోషించడం మాత్రమే వస్తారు. హలో, అర్థమవుతుందా ఏంటండి? ఏం చేస్తుంది? ప్రేక్షక పాత్ర మాత్రమే సంఘంలో పోషించట్లేదు, కానీ తోటి విశ్వాసులను బలపరుస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నాకు చాలా సంతోషం, మన సంఘంలో కొంతమంది సహోదరులు తోటి విశ్వాసులను బలపరుస్తూ వారి కొరకు ప్రార్థన చేసి పని ప్రారంభించారు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు మిమ్మల్ని ఇంకా అత్యధికంగా దీవించునుగాక. ఇది ప్రతి ఒక్కరు చేయుదురుగాక. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదం తెలుసు. ఒక తోటి వ్యక్తి బాధలో ఉన్నప్పుడు, ఆవేదనలో ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నువ్వెప్పుడు కూడా ప్రేక్షక పాత్రను సంఘంలో పోషించకూడదు. ఒకదానికే నువ్వు పరిమితం కాకూడదు, అన్నీ కూడా చేయగలగాలి. హల్లెలూయా. విశ్వాస జీవితం అంటే అదేనండి. విశ్వాసి అని పేరు చెప్పుకోవడం అంటే నీలో ఏముండాలంటే క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతమంటారు. సువార్త పనిలో ఒక గుర్తింపును పౌలు గారి చేత ప్రశంసింపబడ్డది. మన పరిచర్య చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, దేవుని దృష్టిలోనూ దైవజనుల దృష్టిలో ఇది చాలా విలువైనది. దేవునికి స్తోత్రం కలుగును. పౌలు గారు ఎవరు? దైవజనుడు. ఒక విశ్వాసముల గురించి ఏం చెప్తున్నాడు? ప్రియమైన సహోదరి అని ఒక మంచి సాక్ష్యాన్ని ఆమె గురించి దైవజనుడు ఇస్తున్నాడు. ఈరోజు సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కూడా దేవుని చేత సాక్ష్యము పొందుకోవాలి. అలాగే దైవజనుని ద్వారా కూడా నువ్వేమవ్వాలి? ప్రశంసింపబడాలి. దేవునికి ఈమె చాలా గొప్ప విశ్వాసం అండి. చాలా గొప్ప ప్రార్థన పర్రాలు, మంచి విశ్వాస వీర్రాలు. ఏ పని చెప్పినా కూడా తక్కువని చేసేస్తుంది అని సంఘములో నువ్వు ఎప్పుడు కూడా ఘనతను పొందుకునే వ్యక్తులుగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగి ఏమంటారు? మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐశ్వర్యమును కాపాడుకునడం యందు మనకేముండాలంట? శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకరినొకరు సహించుకుంటారు. ఎందుకు ఈ మాట పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారంటే సంఘములో అందరూ కూడా ఒకే మనస్తత్వముతో ఉండరు. కొంతమందికి కోపం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి త్వరగా మరి అలిగిపోతూ ఉంటారు, కొంతమంది ఒక ప్రత్యేకమైన విధానంలో మాత్రమే ఉండాలనుకుంటారు. అనేకమైన ఆలోచనలతో, అనేక రకాల ఇష్టాలతో మందిరానికి వస్తారు. అటువంటి వారందరినీ కూడా నువ్వేం చేయాలి? కలుపుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ కలుపుకునేది ఎలా వస్తుందంటే ప్రేమ ఉంటేనే. సంఘం ఎప్పుడు కూడా విడివిడిగా ఉండకూడదు. ఇక్కడ వరకే నాది అని గిరిగీసుకొని ఉండకూడదు. ఇదిగో తోటి విశ్వాసుల ఎడల ఎలాగైతే ఈ అప్పియ తన ప్రేమను పంచుతా ఉందో మనము కూడా ఒకరినొకరు సహించుకుంటూ మనల్ని పిలిచిన ఆ పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో, సంపూర్ణ వినయముతో, సాత్వికముతో మనం ఏం చేయాలి? నడుచుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిగా సువార్త పనిలో ఈమెకు గుర్తింపు పొందుకుంది. 4వదిగా క్షమించే గుణము కలిగిన స్త్రీ ఈమె. ఫిలోమోను యొక్క పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తప్పిపోయి తిరిగి వచ్చిన దాసుడైన ఒనేసిమును క్షమించి స్వీకరించడం గురించి ఈ ఒక పత్రిక తెలియజేస్తూ ఉంది. ఆ ఇంటి యజమానురాలిగా అప్పియ కూడా ఏం చేస్తుందంటే భర్తకున్న అదే క్షమాగుణము పౌలు పంచుకోవలసి ఉంటా ఉంది. ఆ పంచుకునే ఆ ప్రక్రియలో ఇతరుల తప్పులను కూడా ఏమో క్షమించి వారిని ప్రేమతో ఏం చేస్తుంది? చేర్చుకునే గొప్ప గుణాన్ని ఈ అప్పియ కలిగి ఉంటుంది. ఈరోజు నీకు క్షమించే గుణం ఉందా? దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు.
ఒనీసిమోను అనే వ్యక్తి తప్పిపోయాడు, పోతపోయాడులే. ఈరోజు చాలా మంది తప్పిపోయిన వారి గురించి ఆలోచన చేస్తున్నాం. ఈరోజు ఎంతోమంది సన్నిధికి రాలేకపోయారు, ఎంతోమంది దేవుని దగ్గరికి రాకుండా మానేస్తూ ఉన్నారు. ఒక ఆదివారం తప్ప శుక్రవారం ప్రార్థన 1 గంట తిప్పి కొడితే మహా అంటే 20 నిమిషాలు నేను వాక్యం చెప్తానంతే. హల్లెలూయా. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల టైం కూడా అయిపోవచ్చు. హల్లెలూయా. కానీ ఈరోజు మన సహోదరులు మన సహోదరులు ఎంతోమంది రాలేకపోయారు. కారణాలు ఏమైనా కావచ్చు. ఈరోజు సంఘం అంటే ఎలా ఉండదు తెలుసా? ఇదిగో ఈ అప్పియా అనే స్త్రీ వలె పురుషుడు కూడా, ఫిలోమోను కూడా, అతడు క్షమించే గుణము, భార్య భర్తలిద్దరు కూడా పౌలుకి సహకారంగా వారి సేవా పరిచయలో సహకరిస్తూ ఉన్నారు. ఈరోజు సేవా పరిచయలో సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఇటువంటి గుణము కలిగి ఉండాలి. ఎవరికి పోతే నాకేందులనే స్వార్థంతో కాకుండా ప్రేమ కలిగి, క్షమించే గుణము కలిగి, పరిచర్య పట్ల భారం కలిగి ఎప్పుడైతే మనము ముందుకు పెడతామో సంఘము అభివృద్ధి చెందుతుంది. అనేక మంది దేవుని దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగు. ఈరోజు ఈ రాత్రి ఈ చిన్న వృత్తాంతం ద్వారా, ఈ చిన్న సందేశం ద్వారా నీవు కూడా ఒక ఆలోచించి కుటుంబంగా నువ్వు పరిచర్య చేయడానికి మీ భార్య భర్తలు మీరు ఇష్టపడుతున్నారా? నీ ఇంటిని నీవు దేవుని కొరకు ఇవ్వగలుగుతున్నావా? దేవుని పనిలో పాలు పంపులు పొందుకోగలుగుతున్నారా మీ భార్య భర్తలు, మీ కుటుంబం? రెండవదిగా ఆతిథ్యము, సేవా దృక్పథం. అనేక మందిని ఆమె సహకరిస్తూ ఉంది, వారికి అవసరాన్ని తీరుస్తూ ఉంది. మూడవదిగా సువార్త పనిలో ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించట్లేదు, కానీ విశ్వాసులను, తోటి వారిని బలపరిచే పని చేస్తూ ఉంది. నాలుగవదిగా క్షమించే గుణం. ఈరోజు ఈ 4 లక్షణాలు నీకు ఉన్నాయా లేదో ఒక్కసారి దేవుని వాక్యం చేత దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశీలన చేసుకుందాం. పరిశీలన చేసుకొని అప్పియలాగా మన జీవితాలను కూడా దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకుందాం. మరి ప్రేమ చేత ఒకరినొకరు మరి సహించుకుంటూ దేవుని సన్నిధిలో సంపూర్ణ వినయ సాత్వికముతో, దీర్ఘశాంతముతో రాబోయే దినము కొరకు మనందరం కూడా సిద్ధపడదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరం కూడా తలలు వంచుదాం, అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఈరోజు ఈ రాత్రి కాల సమయంలో అప్పియా, ఫిలోమోను భార్య అప్పియా సంఘములో ఒక ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంది. తన ఇంటిని దేవుని మందిరంగా మార్చేసింది. విశ్వాసులైన వారికి సహకారంగా కనబడతా ఉంది. పౌలు గారి చేత ప్రియమైన సహోదరుని ప్రశంసకు ఆమె ఇష్టపడిన వ్యక్తిగా కనబడుతుంది. ప్రశంసించబడ్డది. ప్రియమైన సహోదరు. ఒక ప్రేక్షక పాత్ర మాత్రమే కాకుండా విశ్వాసులను బలపరిచే పనిలో ఆమె ముందుంది. ఈరోజు కుటుంబముగా దేవుని పనిలో మనమందరం కూడా వాడబడాలి. దేవుడు మనం ఏరుకోరి ఆయన ఎన్నిక చేసుకున్నాడు. సమాధానం అనే బంధము చేత మనం అనునిత్యము కూడా క్రీస్తుకు జతపని వారి వలె మనము దేవుని సేవలో నిర్విర్యాయంగా ఆయన పనిలో పని చేయడానికి దేవుడు మనల్ని బలపరిచినట్లుగా, దేవుడు మనల్ని వాడుకున్నట్లుగా, ఆ మనస్సును దేవుడు మనకి ఇచ్చినట్లుగా వ్యక్తిగతంగా ఎవరికి వారు ప్రార్థన చేసుకోవాలి. సేవా దృక్పథం నీలో ఉండాలి. సహాయం చేసే గుణం నీలో ఉండాలి. తప్పిపోయిన వారిని మందలో చేర్చే ఆ క్షమించే గుణం నీలో ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఇంకా ఎవరినైనా నువ్వు క్షమించలేని స్థితిలో ఉన్నట్లయితే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు దగ్గర ఒక తీర్మానం తీసుకో. యేసయ్యా నన్ను క్షమించు ప్రభు. నేను ఈ ఇబ్బందుల గుండా, ఈ సమస్యల గుండా, ఈ అనారోగ్య పరిస్థితుల గుండా నేను వెళ్ళడానికి గల కారణం ఒకవేళ నేను ఎవరినైనా క్షమించలేకపోయానేమో ప్రభు, ఇంకా వారిని నేను ద్వేషిస్తున్నానేమో ప్రభు, దయచేసి ఈ రాత్రి నన్ను క్షమించు. క్షమించే మనస్సును నాకు దయచేయి. తప్పిపోయిన వారి కొరకు, త్రోవ తప్పిన వారి కొరకు, మందలో నుండి చెదిరిపోయిన వారి కొరకు,
భారం కలిగి ప్రార్థించే ఆ మనస్సును నాకు దయచేయి. ఏదో వచ్చాను వెళ్ళిపోయాను అన్నట్టుగా కాకుండా ఇది నాది, నా బాధ్యత అని నేను గ్రహించి, ప్రభువా నేను ఎవరి కొరకో కాకుండా నా కోసం, నా ఆశీర్వాదం కొరకు, నా బిడ్డల ఎదుగుదల కొరకు, నా కుటుంబము ఆశీర్వాదం కొరకు ప్రభువా నేను కష్టపడతానయ్యా, నేను ప్రయాసపడతానయ్యా, నీ కొరకు నేను పని చేస్తాను ప్రభువా అని ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకుందాను. బైబిల్ గ్రంథంలో పోయిన వారం నేను ఇత్తై అనే సహోదరు గురించి చెప్పాను. ఒక పరదేశి, దూరదేశం నుండి పారిపోయిన వచ్చిన వ్యక్తి దావీదుకు సహకారంగా ఉన్నాడు. కష్టకాలంలో తన వెన్నంటే ఉన్నాడు. ఈరోజు అప్పయ్య కూడా సంఘ పరిచర్యలో తన వంతు సహకారాన్ని అందిస్తూ ఉంది. ఈరోజు ఈ రాత్రి కాల సమయంలో పరిశీలన చేసుకో. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో ఫిలోమోను భార్య అప్పయ్య సహోదరి గురించి మా ముందు పెట్టి మాట్లాడవు ప్రభువా, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, తనలాంటి గుణ లక్షణాలు 4 గుణాలు తనలో ఉన్నాయి ప్రభువా. ఆ 4 గుణాలను మా ముందు పెట్టేవు తండ్రి. ఈరోజు సర్వ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకో ప్రభువా. కుటుంబం ఎవరికి వారు యమునా తీరే అనేటట్టుగా ఉండకుండా ప్రభువా, కలిసి ప్రార్థించుట ఎందులో, కలిసి సంఘ సహవాసానికి వచ్చే విషయంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవడానికి సహాయం లేదు. భార్య వస్తే భర్త రావడం లేదయ్యా, భర్త వస్తే భార్య రావడం లేదయ్యా మందిరానికి. ఈరోజు మేము అలా ఉండకూడదు ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా కుటుంబంతో నీ సన్నిధిని అనుభవించినట్లుగా నీ కృపను వారికి దయచేయి పరిశుద్ధాత్మదేవ. అటువంటి తీర్మానమునైనా ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నట్లుగా ఆ ప్రేరేపణ వారికి దయచేయి. మాకెంతో బిజీ ఉండొచ్చు ప్రభువా, ఎన్నో పనులు ఉండొచ్చు, కానీ 1 గంట సమయం నీకు ఇస్తే ఎన్నో ఆశీర్వాదాలు మేము పొందుకోగలం ప్రభు. నీ స్వరాన్ని వినే ఆ చెవులు ప్రతి ఒక్కరికి దయచేయి. నీ మాటకు లోబడే వారిగా తయారు చేయి ప్రభా, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఆతిథ్యం ఇచ్చే సేవ దృక్పథము కలిగిన అప్పియాగా మాకు కనబడుతుంది. తన ఇంటినే నీ కొరకు ఇచ్చేసింది. విశ్వాసులకు సహకారంగా తను నిలబడ్డది ప్రభా. ఈరోజు మేము మా చేతనైనంత ప్రభువా, మేము అనేకులకు సహకారులుగా మేము మారడానికి నీ కృపను మాకు దయచేయి. ఆతిథ్యం ఇచ్చేవారిగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా, దీవించండి. ఇదిగో తండ్రి ప్రభా, సువార్త పనిలో ఒక గుర్తింపును పొందుకుంది. ఈరోజు మా బిడ్డలు కూడా ఇక అనేక మంది సంఘంలో అయ్యా లేపబడినట్లుగా సహాయం చేసి, నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రభా ప్రార్థించుటలోను ప్రకటించుటలోను ప్రభా మా సంఘము ముందు వరుసలో ఉండాలి ప్రభా. ఈ పూరి పెంటకోటలో దైవ కృప ప్రార్థన మందిరము ఒక మంచి నన్ను ప్రభా నీ ద్వారా దైవ జనుల ద్వారా ఒక చక్కని సాక్ష్యాన్ని పొందుకోవడానికి నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను. ఇదిగో నాయన, క్షమించే గుణము మా సంఘంలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇదిగో నాయన, ఈ గుణాలన్నీ కూడా ప్రతి ఒక్కరిలో కలగచ్చు. విన్న వాక్యం ఎవరు కూడా విడిచిపెట్టకుండా వారి హృదయంలో జ్ఞాపకం పెట్టుకొని వాక్యానుసారంగా వారి జీవితాలను కట్టుకోవడానికి నీ కృపను దయచేయి. ఇదిగో నాయన, హైదరాబాద్లో ఉన్న బెంజమిన్ గారు ప్రార్థన చేస్తున్నా. ఇదిగో ఏమి అయ్యో వెళ్ళిన కాడ నుంచి ఏమి కూడా పనులు రావట్లేదని ఎంతగానో దుఃఖపడుతున్నాడు అయ్యా. కుమారుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. చాలా అయ్యా కష్టములో మేము ఉన్నామండి, మా కొరకు ప్రార్థన చేయమని అయ్యా నీ కుమారుడు తెలియచేసాడయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ సిటీలోనైనా ప్రభా నీ బిడ్డలు నైనా ప్రభా జీవించడానికి ఎన్నో అవసరాలు ఉన్నాయి తండ్రి, ఎంతో ధనం అవసరమైనది. ఆ బిడ్డలకు నేను మీరు ద్వారం తెరవండి నాయన. యేసు నామములో ఆర్డర్స్ యేసు నామములో వచ్చును దాకా ప్రార్థన చేసి తన భార్యను బిడ్డలను దీవించు నాయన. వారి చేతి పనులను వర్ధిల్లంపు వచ్చేయండి. వారికి చక్కని ఆరోగ్యాలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను. ఈ రాత్రి మీరు దర్శించండి నాయన. ఇదిగో నాయన ప్రభా, షారోనమ్మ నాయన ప్రభా ఈ రాత్రి ప్రయాణంలో ఉంటుండగా తన కుమారుడు జగదీష్ ఆ బాబుకు కూడా నాయన ప్రభు పనులు ఏమీ రావట్లేదని బాధపడతా ఉంది నాయన. యేసు నామములో అయ్యా జగదీష్ వ్యాపారాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తాం. విస్తారమైన ఆర్డర్స్ రావడానికి ప్రభు చూపించండి. ఇదిగో నేను ప్రభా నీకు వందనాలు. అబ్రహామును శారాను అయ్యా తల్లి మమతాను జీవాన్ని దర్శించునైనా
ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యం తెచ్చి, శారాన్ని మీరు ముట్టండి, సంపూర్ణమైన ఆరోగ్యం తెచ్చి. ఇదిగో దూర ప్రాంతంలో ఉన్న తిమోతిని ప్రభా, ఆయా కృపా రాణిని తనకిచ్చిన బిడ్డలిద్దరిని కూడా దీవించండి. వారికి కూడా చక్కని ఆయురారోగ్యాలు దయచేయండి ప్రభా. ఈ రాత్రి ప్రయాణంలో ఉంటుండగా క్షేమకరమైన ప్రయాణం వారికి దయచేయండి. వారు చేరవలసిన గమ్యానికి వెళ్ళడానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తా ఉన్నాను. ఇదిగో నాయన ప్రభా, సంఘంలో అనేక మంది బలహీనలను బలపరచండి నాయన, రోగులను స్వస్థపరచండి. ముఖ్యంగా బంగారం గారిని చేతులుగా అప్పగిస్తున్నాను, చక్కని ఆరోగ్యం తెచ్చి ఈ నెలలో నాయన ప్రభు ఏలే గారి కంటి ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుండగా యేసు నామములో ఆపరేషన్ అంతా కూడా సక్సెస్ అవునట్లుగా సహాయం చేసి వారి దేన వ్యాపారాన్ని దీవించండి. వారి వ్యాపారం కొరకు రైతులను మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. శ్యామ్కి మంచి ఆరోగ్యం తెచ్చండి. ఆ కంట్లో కారుతున్న కన్నీటిని ఆ నీరంతా కూడా కారణం ఆగిపోనట్లుగా సహాయం తెచ్చి దయా కూడా మంచి ఆరోగ్యం తెచ్చి ఇచ్చిన కుమారుని కుమార్తెను దీవించు, ఆశీర్వదించు. అయా దూర ప్రాంతంలో ఉంటున్న బర్నబాస్ కుటుంబాన్ని వ్యాపారాన్ని జ్ఞాపకం చేసుకో, రాజు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, స్వప్న శిష్యుని జ్ఞాపకం చేసుకో, వారి కుటుంబాన్ని వారి వ్యాపారాన్ని దీవించండి నాయన. పరిశుద్ధాత్మదేవ, చంటి బిడ్డలందరి మీద నీ కృపణ తోడుగా ఉంచండి. ప్రతి ఒక్కరికి ఎటువంటి ఎండ దెబ్బ వడగాలుపు తగలకుండా ప్రత్యేకమైన కనుదృష్టి ఉంచండి. ఇదిగో లతా కుమారుని జ్ఞాపకం చేసుకో, అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఇచ్చావు నాయన, నీకు వందనాలు. ఆ బిడ్డకి ఏ ప్రాణాపాయం కలగకుండా, ఏ వ్యాధులు తన దరి చేరకుండా సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి. అప్పలరాజును లతాన్ని స్థిరపరచండి నాయన, విశ్వాసంలో బలపరచండి, వారిని నీలో ఎదుగుటకు సహాయం తెచ్చండి. ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో నేను ప్రబంధంలో కొన్ని దినాల నుంచి రాలేకపోతున్నాడు. ఆ కుమారుడితో మీరు మాట్లాడండి, ఆనంద్తో మీరు మాట్లాడండి, ఇదిగో నేను జగన్నాథంతో మీరు మాట్లాడండి. ఎవరైతే వచ్చి ఆగిపోయినారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నారు. వారికి ఉన్న అడ్డులు ఆటంకాలన్నింటినీ దూరపరచండి నాయన, నీ సందు నడిపించు బ్రహ్మ. ఇదిగో ఆత్మీయుల కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి మంచి ఆరోగ్యం నీకు మార్పులు దయచే, కంటి నిండా నిద్ర దయచే ప్రభా, చక్కని దర్శనాలు నీ బిడ్డకు దయచే. ఈ భారభరితమైన పరిచర్య ముందుకు నడిపించడానికి కావలసిన శక్తిని, సామర్థ్యమును, ఆత్మ అభిషేకమును, జ్ఞానం ఇచ్చి నడిపించండి. నాన్నగారు కూడా చక్కని ఆరోగ్యం తెచ్చి ప్రేమించి ఇచ్చిన బిడ్డలను దీవించు నాయన. సంతానం యావత్తు చుట్టూ నీ ప్రత్యేకమైన కనుదృష్టి కాపుదలు దయచే. ఇదిగో దావీదుని ముట్టయ్యా ఆపరేషన్ చేయించుకొచ్చాడు ప్రభా, ఆ మన ప్రభు గాయం త్వరగా మారిపోయి లేచి నడవడానికి నీ శక్తిని తెచ్చి రాజశేఖర పట్ల నీ చిత్తమేంటో బయలుపరచండి ప్రభా. ఏదైనా ఒక ద్వారం మీరు తెరవండి తండ్రి, నీకు వందనాలు ప్రభా. చేతి పనులు చేస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు దర్శించండి, ప్రతి ఒక్కరికి సర్వ సమృద్ధిని తెచ్చి ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. సర్వ సంఘాన్ని రాత్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేస్తున్నాయి తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ మందిరం చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా మార్చండి. యావత్ భూ ప్రపంచం అంతా కూడా నీ సన్నిధి, నీ సమాధానంతో నింపి నడిపించమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి ఈ మనవులన్నీ అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు క్రీస్తు వారి కృప,